అందరికీ నమస్కారం. అభివర్ణ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చేసుకున్న పనులు ఏమిటనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూశారు కదా, మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన కమలం పూలు, ఇవి కలువ పూలు, పర్పుల్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే నేను చపాతీ ఇంకా సొరకాయ పులుసు చేసుకున్నాను. ఆ సొరకాయ పులుసు మరీ వాటర్గా లేకుండా చిక్కగా రావాలంటే ఏం చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా సొరకాయ చెక్కు తీసుకుని చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ మాత్రం ముక్కలు ఉంటే సరిపోతుంది. దాన్ని కుక్కర్లో వేసుకోవాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, అలాగే కొద్దిగా బెల్లం, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా బెల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. దీనిలో ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా ఒక చిన్న ఉల్లిపాయ, కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 3-4 విజిల్స్ రానివ్వాలి కుక్కర్. అప్పుడు మెత్తగా ఉడుకుతాయి. ఇది మనం మామూలుగా గిన్నెలో కూడా చేసుకోవచ్చు, కానీ కొద్దిగా టైం పడుతుంది అనేసి. అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, 4 విజిల్స్ వచ్చి 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా మెత్తగా ఉడికినాయి ముక్కలు. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాము. ఇలా పులుసుగా వాటర్గా ఉంది కదా, దీనిలో కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసుకుందాం. మనం తాలింపు వేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు, లేదా దీనిలోనే వేసుకుని మనకి ఎంత పులుసు కావాలనేది వాటర్ ఇక్కడే వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి. దీనిలో కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కుక్కర్లో కూడా వేసాము సొరకాయ ముక్కలతో పాటు. ఇప్పుడు తాలింపులో కూడా కొన్ని వేసుకోవాలి. వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకుంటే దాని ఫ్లేవర్, టేస్ట్ ఇంకా బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ కుక్కర్లో కూడా కొంచెం ముక్కలతో పాటు వేసాము, ముక్కలు మంచిగా కలర్ రావడం కోసం. అలాగే తాలింపులో కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇంగువ కూడా వేసుకుంటే దాని ఫ్లేవర్ ఇంకా డైజెషన్ కూడా చాలా మంచిది కదా ఇంగువ. అది కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం కుక్కర్లో ఉడికించుకున్న ఈ సొరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. మనం మామూలుగా గిన్నెలో కూడా ఉడకబెట్టుకోవచ్చు, కాకపోతే కొద్దిగా టైం పడుతుందనేసి నేను కుక్కర్లో వేసి ఉడికించాను. పని త్వరగా అయిపోతుంది కదా మార్నింగ్ టైంలో. ఇప్పుడు ఇది చిక్కగా రావాలంటే బియ్యపిండి, 1 స్పూన్ బియ్యపిండి వాటర్లో కలిపి ఈ విధంగా వేసుకోవాలి. ఈ బియ్యపిండి వల్ల ఆ పులుసు చిక్కదనం వస్తుంది. మనకి ఇప్పుడే వాటర్ సరి చూసుకుని వేసుకోవాలి. కావాలంటే వేసుకోవచ్చు, లేదా అలాగే ఉంచుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కాసేపటికి చిక్కబడుతుంది. చూసారు కదా ఎంత చిక్కగా అయ్యిందో. బియ్యపిండి వేయడం వల్ల ఈ విధంగా ఉంటుంది. ఇది రైస్లోకైనా, చపాతీ, పుల్కా, పూరి దేనిలోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ. పులుసు అయితే వాటర్గా ఉంటుంది కదా, ఏమీ మనకి అంత తినాలనిపించదు. ఇలా చిక్కగా ఉంటే మనం చపాతీ, పుల్కా, పూరి, రైస్ అయినా ఏదైనా ముంచుకు తినడానికి చాలా బాగుంటుంది. పైనుండి కొత్తిమీర వేసుకుంటే ఈ విధంగా
మంచిగా చూడండి, ఇందాకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడింది. చూస్తారు కదా, ఇలా చిక్కగా ఉంటుంది. ఎప్పుడైనా వాటరీగా ఉన్న కర్రీస్లోకి ఈ విధంగా ఒక స్పూను బియ్యపిండి వాటర్లో కలుపుకుని వేసుకుంటే మంచిగా గ్రేవీగా తయారవుతుంది కర్రీ. చూశారు కదా, మేము అది చపాతీల్లోకి ట్రై చేసాము. ఇంకా రైస్లోకి కూడా, మధ్యాహ్నం రైస్లోకి కూడా అదే సరిపోతుంది. ఇంకా చపాతీ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. గోధుమ పిండిలో కొద్దిగా ఆయిల్, అలాగే కొద్దిగా మీగడ పాలు పోసుకుని మెత్తగా కలుపుకుని ఒక గంట సేపు నానబెట్టాను. ఆ మీగడ ఉండటం వల్ల ఆయిల్ ఉంటుంది కదా కొద్దిగా, అది హెల్త్కి మంచిది కాబట్టి మీగడతో పాటు నేను పాలు పోసుకుని కలుపుకుంటాను. ఈ విధంగా కలుపుకోవడం వల్ల చపాతీ టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్త్కి కూడా మంచిది కదా. మా పాప మీగడ అంటే ఇష్టపడదు, అందువల్ల నేను ఇలా చపాతీలు చేసేటప్పుడు మీగడ దీనిలో కలిపేస్తాను. ఈ కర్రీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఒక పక్క స్టవ్ మీద టీ పెట్టుకున్నాను. ఈ వర్షాకాలంలో ఈ తులసి ఆకులు ఇలాంటి కలిపి వచ్చింది 3 రోజెస్ టీ పొడి. ఇది దగ్గు, జలుబులు అలాంటివి ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది కదా. చూడండి, చేసుకుని ఈ విధంగా హాట్ బాక్స్లో పెట్టుకుంటే మనకి ఎంతసేపు అయినా మనం ఎప్పుడు తిన్నా సరిపోతుంది, కొద్దిగా లేట్ అయినా సరే. ఇలా చపాతీలు చేసుకుంటూ నేను వీడియో తీసుకుంటూ చూపిస్తున్నాను. ప్లీజ్ ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము వీడియోస్ ఎంతో కష్టపడి చేస్తాము. ఇక చూడండి, ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో కలుపుకుంటూ చపాతీ చేసుకుంటూ ఉన్నాం కదా, పిండి తీసుకుంటూ. అందువల్ల చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కష్టానికి తగ్గ ఫలితం ఉందని మేము అనుకుంటాము. మా ఛానల్ అనే కాదు, ఎవరి ఛానల్ అయినా సరే ఎంతో కష్టపడితే కానీ ఈ వీడియోలు తీయలేము. అందువల్ల ఎవరి ఛానల్ చూసినప్పటికీ ప్రతి ఒక్కరిది సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. చూశారు కదా, మంచిగా పొంగుతున్నాయి చపాతీలు. ఇది నేను రౌండ్గా ఎందుకు రాలేదంటే 4 మడతలు వేసి, అంటే చపాతీ చేసిన తర్వాత వాటిని 4 భాగాలుగా చేసి మరలా చేస్తాను, అంటే పొరలుగా వస్తుందనేసి. అందువల్ల అంత కరెక్ట్గా రాలేదన్నమాట. మనకు ఏ షేప్లో ఉన్నప్పటికీ మనకి మంచిగా టేస్టీగా ఉండాలి, ఇంకా మంచిగా ఉడకాలి, పొరలుగా రావాలి. అలాగైతే చాలు కదా. అందువల్ల నేను ఆ విధంగా చపాతీ చేసి ఒక ఫోల్డ్ చేసి తర్వాత ఇంకొక ఫోల్డ్ 4 అవుతుంది కదా, దాన్ని మరలా చపాతీలాగా ఒత్తుకోవాలి. చూడండి, ఒక చేతితో వీడియో తీసుకుంటూ ఇంకో చేతితో తిప్పేసరికి ఇది
మాడిపోయింది. అయినా పర్లేదు, బాగానే ఉంటుంది. చూశారు కదా, చపాతీలు రెడీ అయిపోయి. ఇప్పుడు ఈ సొరకాయ పులుసు కర్రీ ఈ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. ఈ శారీ చూశారు కదా, ఇది మంగళగిరి పట్టు శారీ. ఇది నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను, కానీ వీడియోలో మంచి కలర్ వస్తుంది, కానీ బయట మాత్రం చాలా డల్గా ఉంది కలరు. ఈ బ్లూ కలరు చాలా డల్గా లైట్ కలర్లో ఉంది, అంత అట్రాక్షన్గా లేదు. నేను వీడియోలో బాగుందనేసి తీసుకున్నాను, కానీ ఇలా వచ్చింది. ఈ బ్లౌజులు ఏది మ్యాచ్ అవుద్దా అనేసి చూసుకున్నాను, లేదా వేరొకటి తీసుకోవాలా అని. చూసారు కదా, మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి. మేము టెర్రస్ గార్డెన్లో అన్ని కూరగాయలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు అన్నీ పండిస్తాం కదా, అవి మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్. అది వీడియో పెట్టలేదు, నేను పిక్స్ మాత్రం ఉంటేనే పెట్టాను. చూసారు కదా, ఇది పింక్ పల్ప్ ఉంటుంది, లోపల పింక్ కలర్లో ఉంటుంది. మనకి బయట మార్కెట్లో కొంటే వైట్ కలర్ వస్తుంది కదా, అదంతా టేస్టీగా ఉండట్టు అనిపించదు, చప్పగా ఉండట్టు ఉంటుంది. కానీ ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మేము నర్సరీలోనే కొన్నాము. మా కాయ పండిన తర్వాత మాకు అర్థమైంది పింక్ కలర్ ఉంది లోపలని. లక్కీగా మాకు ఈ మొక్క దొరికింది. చూశారు కదా, ఇది కూడా హెల్త్కి చాలా మంచిది కదా. మీరు కూడా ప్రతి ఒక్కరూ మీ గార్డెన్లో పెట్టుకోండి. చూశారు కదా, ఉదయం నుండి సాయంత్రం వరకు నేను చేసుకున్న పనులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.